మూసినది మీద పారాలు ఫుల్ ఉన్నాయి కదా, వర్షం పడ్డప్పుడు మొత్తం మునిగిపోయినాయి సైడ్ ఇండ్లన్నీ. పాపం ఇప్పుడంతా వాటర్ అయితే లేదు. ఇక పాత బస్సుకి అయితే ఎంటర్ అయినాం. కమాన్ అయితే కనబడుతుంది. దీని తర్వాత చార్మినార్ ఉంటుంది. पुराना सामान संडे कुछ देखने के लिए नहीं है। संडे का ठीक है भाई। हाँ अरे పోలీస్ స్టేషన్ ట్రాఫిక్. నా వెనకాలనేమో సివిల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. చార్మినార్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ చార్మినార్ ఎందుకు కట్టారంటే వ్యాధి అనేది నిర్మూలించినందుకు అప్పటి కూలీ కుతుబ్ షా, మన చార్మినార్ కట్టిన రాజవంశీయుడు కూలీ కుతుబ్ షా దాన్ని గుర్తుగా కట్టించడం జరిగిందంటారు. అదేంటిరా భాగ్యలక్ష్మి టెంపుల్ ఉన్నది చూసినా, చార్మినార్ దగ్గరనే మనం భాగ్యలక్ష్మి టెంపుల్. షాపింగ్ మాల్స్ अरे यहाँ देख के మన హిందూ టెంపుల్. అరే హిందూ టెంపుల్ చార్మినార్ దగ్గర చూసారా చూడుకోరి. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకోవాలిగా. చార్మినార్ని ఇంకో విధంగా కూడా చెప్పుకుంటారు. అంటే బాగమ్మతి కూలీ కుతుబ్ షా వైఫ్ ఉంది, తన జ్ఞాపకార్థం కూడా కట్టిరని చెప్పుకుంటారు. ఇది ఇంకో వ్యూ నుండి, అంటే మక్కా మస్జిద్కి వెళ్ళే దారి నుండి చూస్తే ఇలా కనబడుద్ది చార్మినార్ మనకి. నమాజ్ ఉంటుంది ఫ్రైడే కదా. మక్కా మస్జిద్, మస్జిద్లో ఎట్ ఏ టైం 10,000 మంది నమాజ్ చేయొచ్చు. అంటే ఫుడ్ వేయాలి కదా, పావురాల ఫుడ్ కబూతర్గా. కొన్ని ఇస్తా తీసుకెళ్ళి మా కొన్ని విన్నదారా నీ కొన్ని. కూర్చోరా ఏం కాదు వస్తాయి. పరంగా చూసుకుంటే ఇది కట్టడానికి 8,000 మంది కార్మికులు అయితే పనిచేసారు అంటారు. అంటే ఇందులో లోపల మక్కా మస్జిద్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, లోపల మన ఆర్చ్ పైన మక్కా నుండి తెచ్చిన మట్టితోని ఇటుకలు తయారు చేసారు. ఆ ఇటుకలతోనే ఈ మస్జిద్ అయితే కట్టడం జరిగింది. అందుకే మక్కా మస్జిద్ అంటారు.
ఈ గుడ్డోడు అయితే పావురాలతో మస్తు ఆడుకుంటుండే వీడు. ఇక్కడ నుండి వ్యూ మాత్రం మస్తు కనబడుతుంది చార్మినార్. ఇక మావాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుండు పావురాలతో. మక్కా మసీద్ స్పెషల్ ఏం తెలుసా, ఇది చాలా పురాతనమైనది. అంటే చాలా కాలం నాటి ఒక భారతదేశంలో ఒకటి ఈ మక్కా మసీదు. ఇది దాదాపు 77 సంవత్సరాలు పట్టింది ఈ మసీద్ కట్టడానికి. అప్పటి మొఘల్ చక్రవర్తి వచ్చింది ఔరంగజేబ్, అంటే 1694లో ఈ మసీదును మొత్తం పూర్తి చేసిన హిస్టరీ చెప్తుంది. पचास 50 रुपीज 50 रुपीज 50 रुपीज. మా వాళ్ళైతే బ్యాగులు ఇచ్చుకుంటా ఆ వ్యాపారికి హెల్ప్ చేస్తారు. మాలో ఫుల్ ఆకలి అవుతుంది, కానీ మార్నింగ్ టిఫిన్ మాత్రం లేదు. ఒక్కటి ఎత్తితే ఇక్కడ ఓన్లీ సమోసాలు ఉన్నాయన్నారు. సమోసాలు అన్న తినలేదు. తర్వాత అయితే టిఫిన్ చేద్దామన్నా. తీసుకోండి రా బాయ్. తినండి చార్మినార్ లెక్క ఇప్పుడు. ఇక ఎర్లీ మార్నింగ్ టిఫిన్ లేదు కాబట్టి సమోసా తినాల్సి వస్తుంది. టికెట్ మాత్రం నాకు ఒక్కరు తీసుకున్నారు. పిల్లలకి మాత్రం ఛార్జెస్ లేవు ఇక్కడ. అరే మీరు ఇవాళ ఐపీఎల్ రాబాయి. ఇక్కడ వ్యూ అయితే మస్తు కనబడుతుంది. మొత్తానికి సక్సెస్ఫుల్గా చార్మినార్ ట్రిప్ కంప్లీట్. ఆకలి అయితే టిఫిన్ చేయాలి. లాస్ట్గా టిఫిన్ సెంటర్ దొరికింది. 3 దోశలు అయితే చేసుకున్నాం. మా అల్లునికి అయితే వడ. పిల్లలు అయితే అలసిపోయారు. మొత్తానికి అయితే టూర్ కంప్లీట్. మా వీడియో కనుక నచ్చినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.